హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద ప్రజలకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద శుభవార్త అనేది అందించాడు. ఫిబ్రవరి 1వ తేదీన పూర్తయిన 1,00,000 ఇళ్లను పేదలకు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రంలో ఉండే నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇవ్వనున్నారు. ఈ ఇళ్ల స్థలాలు మీకు రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి అనేది 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. అలాగే మాగాని అనేది 2.5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలని ఆయన చెప్పారు. మొత్తంగా కొత్త ఇల్లు మంజూరుకు, అలాగే ఇళ్ల స్థలాల పంపిణీకి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఏమేమి అర్హతలు ఉండాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉండే నిరుపేదలకు పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు. 2014 నుండి 2019 మధ్య పూర్తయిన ఇళ్లను ఫిబ్రవరి 1వ తారీఖున పేదలకు ఇవ్వనున్నారు. అలాగే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన అనంతరం గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం మీకు రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, అలాగే బీపీఎల్ కార్డ్ అనేది ఉండాలి అని ఆయన చెప్పారు. అలాగే వ్యవసాయ భూమి మెట్ట అనేది 5 ఎకరాల కంటే లోపే ఉండాలి. అలాగే మాగాని అనేది 2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే గవర్నమెంట్ నుండి మీకు ఇళ్ల స్థలం అనేది వస్తుంది. అలాగే గవర్నమెంటే మీకు ఇల్లు కట్టి ఇస్తుంది. అలాగే గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి కుటుంబంలో ఎవరికి కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కానీ, కొత్త ఇల్లు మంజూరు కానీ జరిగి ఉండకూడదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను పరిశీలించి దానిలో చాలామంది ఇల్లు కట్టుకోలేదని వారు అన్నారు. అటువంటి వాటిని గుర్తించి వాటిని వెంటనే రద్దు చేస్తామని ఆయన చెప్పారు. ఆ స్థలాలు ఎవరికైతే అవసరమవుతాయో వాటిని వెంటనే వారికి వచ్చే విధంగా చేస్తామని కొలుసు పార్థసారథి గారు అన్నారు. కొత్త ఇల్లు మంజూరు గురించి, అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.